నాకు తనకి ఏదైనా ఫాదర్ అండ్ డాటర్ బేసిక్గా చూసుకుంటే, సో ఆ హ్యుమానిటీ బేస్డ్ ప్రణయ్ని చంపారు అన్న కోపం తప్ప నాకు పర్సనల్గా ఇంకా వేరే ఏం ఇష్యూస్ లేవు. కాబట్టి చనిపోయిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. చూడడానికి నేను వెళ్ళాను, బట్ వాళ్ళు ఎలా చేయలేదు. నిన్న మీరు మీ తండ్రి చనిపోయారని తెలిసాక పశ్చాత్తాపం చనిపోయారని ఒక మాట మాట్లాడతారు, దాంతో వాళ్ళు బాగా హట్ అయ్యారు. అది వాళ్ళు మీకు చెప్పారా? చెప్పలేదు. ఎవరు చెప్పారు? వాళ్ళు తప్పించుకోవడానికి చాలా చెప్తారు. ఇప్పుడు నేను కూడా అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో మీకు తెలియదు కదా. పశ్చాత్తాపంతో చంపారు అని నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ నేను చెప్పాను. దానికి వాళ్ళు తప్పుపట్టాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసి. సరే పశ్చాత్తాప పర్లేదేమో, పశ్చాత్తాప పడకుండా వేరే రీజన్స్ ఉన్నాయేమో, వేరే రీజన్స్ వాళ్ళకి తెలుసేమో. వేరే రీజన్స్ ఏమనుకుంటున్నారు మీరు? వేరే రీజన్స్ ఇన్ ద సెన్స్, నిన్న వాళ్ళ ఇంటర్వ్యూ చూశాను. కేసు స్టార్ట్ అయింది, ట్రయల్ స్టార్ట్ అయింది అని కొన్ని టీవీ ఛానల్స్లో రేపే జడ్జిమెంట్ అన్నట్టు ఇచ్చారు. కేసు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 1.5 years నుంచి ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. ఇంకా ఛార్జెస్ కూడా ఫ్రేమ్ చేయలేదు. ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తామని వాళ్ళు అడుగుతుంటే ఒక 2-3 weeks నుంచి పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు డేట్స్ తీసుకొని. రేపు ఛార్జెస్ ఫ్రేమింగ్ ఉంది, అది కూడా అవుతుందా, వాళ్ళు ఇంకో వాయిదా అడుగుతారనేది మాకు ఐడియా లేదు. కాబట్టి కేసు ట్రయల్ షెడ్యూలే రాలేదు ఇంకా. నాకు తెలిసినంత వరకు నేను అనుకుంటున్నంత వరకు వేరే ఇష్యూస్ అన్నట్టు అడ్వకేట్స్లో ఫినాన్షియల్ ఇష్యూస్, ఇంకా ప్రాపర్టీ ఇష్యూస్ కూడా ఎంత లేవన్నా నేను ఒక తప్పు చేస్తే నేను చేశానని ఎవరు చెప్పుకోరు. ప్రాపర్టీ ఇష్యూస్ నేను ఉన్నప్పటి నుంచే వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అయినట్టు, శ్రవణ్ మారుతిరావుని కొట్టినట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. 2-3 times కొడితే ఎవరింటికి వెళ్ళి దాక్కున్నట్టు. అది ఆ ఫ్యామిలీ అందరికీ తెలుసు. నాకు తెలిసి మిర్యాలగూడలో కూడా చాలామందికి తెలుసు, కానీ బయటకు వచ్చి చెప్పలేరు. సో దాట్ మే బి ద రీజన్. అంటే ఇప్పుడు నన్ను పక్కన పెడితే, ఇప్పుడు కూతురు దూరం అయింది. ఎవరైతే అక్యూజ్డ్ మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళ ప్రెషర్ ఎక్కువై ఉండొచ్చు. అలానే బ్రదర్ కూడా ఇలా యాంటీ అయిపోయేటప్పటికి డిప్రెస్ అయి ఉండొచ్చు. నాకు అతనికి తప్ప నాకు తెలిసినంత వరకు వేరే ఎవ్వరికి ఆ రీజన్ తెలియదు అంత పర్ఫెక్ట్గా. సో ఐ కాంట్ జడ్జ్. అంటే చాలా మంది మాట్లాడుతున్నారు తన కూతురు తనకు దగ్గరికి రాలేదు అన్న ఒక మానసికమైన క్షోభ, పశ్చాత్తాపంతో ఆయన చనిపోయారని. కాదు, ఏవైతే ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నాయి, ఆయన సూసైడ్ మీద మీకేమైనా సస్పిషియస్ అంటే ఏదైనా అనుమానిస్తున్నారా? అనుమానం అంటే సూసైడే అని నేను నమ్ముతాను. బికాస్ సంథింగ్ ఏదో లెటర్ కూడా ఉంది కదా. సో సూసైడే, బట్ దేనివల్ల చేసుకున్నారు అనేది నేను పర్ఫెక్ట్గా చెప్పలేను, అవతలి వాళ్ళు పర్ఫెక్ట్గా చెప్పలేరు. బికాస్ చేసుకున్న ఆయనకే కదా ఆ క్లారిటీ ఉండేది. కాకపోతే ఓన్లీ కేసు స్టార్ట్ అయింది, ఫోర్స్ అయింది, 1.5 years నుంచి ఉంది. ఒక మనిషిని చంపగలిగే అంత ధైర్యం ఉన్నవాడు నాకు తెలిసినంత వరకు సూసైడ్ చేసుకునే అంత పిరికివాడు కాదు. ఎక్కువ ప్రెషర్ అయిపోతేనే ఈ కేసు ఒక్కదాని వల్ల సూసైడ్ చేసుకునేదంటే ఎప్పుడో చేసుకునేవారు కదా. అంటే అలా అనొచ్చో అనొద్దో తెలీదు. ఇంత 1.5 years అయిపోయింది ప్రణయ్ది అయి కూడా. ఇప్పటిదాకా బేర్ చేసిన వాళ్ళు సడన్గా 1 year 6 months జైల్లో ఉండొచ్చారు. సడన్గా చేసుకోవడానికి ఇది కారణం అంటే నేనైతే మీరు ప్రధానంగా చెప్తున్నటువంటి ఎలిగేషన్లు ఆస్తి డిస్ప్యూట్ ఉందని చెప్తున్నారు కదా. మీ తండ్రి మీతో మాట్లాడడానికి మధ్యవర్తులతో మధ్యలో ప్రయత్నించారు, తల్లి దగ్గరికి మేము చేర్చాలనుకున్నాడు, అది వాస్తవమా? మధ్యలో మీ తండ్రి ఎవరితో మాట్లాడించారు మీతో? ఎవరితో అంటే తల్లి దగ్గరికి చేర్చాలనుకున్నారు అన్న టాపిక్ నాకు రాలేదు. ఒక అతను వచ్చి మేము బాబు దగ్గర లోపల ఉంటే సీసీ కెమెరాస్ ఫొటోస్ తీస్తున్నారు. అది హాల్లో ఉన్న మిర్రర్ నుంచి నేను చూశాను బెడ్రూమ్లో. సో డౌట్ వచ్చి ఏంటిది, ఆ టైంలోనే కరీం ఫోన్ చేశాడు అతనికి. సో ఫోన్లో వాల్యూమ్ ఉన్నప్పుడు ఎవరిదైనా మనకు వినిపిస్తుంది కదా వాయిస్. నేమ్ చూశాను, నేను పక్కనే ఉన్నాను. సో ఇంకా డౌట్ వచ్చి కంప్లైంట్ చేస్తే కస్టడీలోకి తీసుకున్నారు. మారుతిరావు పంపించాడని చెప్పారు. ఆ రోజు తను చెప్పింది ఏంటంటే మీ నాన్నమ్మకి బాగాలేదు, ఆ ఇంటికి వెళ్తాను. శ్రవణ్ కుమార్ మీద మీకు ఏమైనా అనుమానం ఉందా? అంటే అంటే ఒకవేళ ఈ ప్రెషర్ ఏదైతే ఉందో వీలునామా కావచ్చు, ఆయన ఒక సందర్భంలో మీడియాని అడ్రస్ చేస్తూ కూడా మాట్లాడారు. అన్నయ్య కొన్ని ప్రాపర్టీస్ మా పేరు మీద వీలునామా రాసిన మళ్ళీ వెనక్కి తిరిగి నేను రాయించాను అన్నారు. వన్ థింగ్ ఏంటంటే ఈ కేసు అవ్వక ముందు, ప్రణయ్ మర్డర్ అవ్వక ముందు వాళ్ళు ప్రాపర్టీస్ పంచుకోలేదు.
పొత్తులో ఉన్నాయంటారు కదా, సంథింగ్ ఇద్దరికి కలిపే ఉన్నాయి. కానీ ఇప్పుడు మాట్లాడుతూ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు పంచేసుకున్నారు బయటకు వచ్చాక. సో ఎవరి ప్రాపర్టీస్ వాళ్ళు పంచుకున్నాక ఆయన కేసులో ఉన్నారు. వీలునామాలో ఉంటే ఆస్తి కోసం చేయించాడని ఏమన్నా ఆయన మీద నెగిటివ్ వస్తుందేమో అనుకొని తీపిచ్చుంటాడు తప్ప అంతకుమించి ఏముంది. ఇప్పుడు మీ మదర్తో మధ్యలో మీరు ఫోన్లో మాట్లాడడం కానీ కలిసేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా? మీ మదర్ మీతో మాట్లాడారు? ఒక్కసారి బాబు పుట్టాక వచ్చారు, బట్ బాబుని చూపించమంటే నేను చూపించినాను. ఇప్పుడు మీ మదర్ ఒంటరిగా ఉన్నాడు, భర్తను కోల్పోయింది, కూతురు దూరంగా ఉంది. ఇప్పుడు మీ మదర్కి మీరు అండగా నిలబడతారా, బాధ్యత తీసుకుంటారా? బేసిక్గా నేను మారుతిరావుకి నాకు సంబంధం ఏంటంటే ఫాదర్ అండ్ డాటర్, అందరి ప్రాస్పెక్ట్ అంటే నిజానికి వస్తే. సో ప్రణయ్ని చంపారు అన్న ఇది కాకుండా వేరే గొడవలేం లేవు. చనిపోయిన వారికి ఇప్పుడు ప్రణయ్ గురించి ఎవరన్నా బ్యాడ్గా మాట్లాడినా నేను తట్టుకోలేను. అట్లీస్ట్ చనిపోయిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలంటాను. సో నేను ఆమెను కన్సోల్ చేయడానికి వెళ్ళాను తను. బికాజ్ అది ఎలా చనిపోయినా, హస్బెండ్ చనిపోతే ఒక వైఫ్, ఆ హస్బెండ్ ఎలాంటి వాడు ఏంటి అనేది పక్కన పెడితే, హస్బెండ్ చనిపోతే ఒక వైఫ్ ఎలా బాధపడుతుంది, ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటుంది అనేది ఆల్రెడీ 1.5 years నుంచి నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. బికాజ్ ఆ బాధ నాకు తెలుసు. తను ఒంటరి అయింది అంటే ఆబ్వియస్లీ ఎవరన్నా హస్బెండ్ ఆర్ పిల్లలు వేరే వాళ్ళు చూసినా ఒక 1 week or 10 days or 1 year, అంతకుమించి ఎవరు చూడలేదు. తను ఎలోన్గా ఉందని అయితే నేను పక్కా చెప్పగలుగుతాను. మీ నాన్నగారు చివరి కోరిక అమ్మ దగ్గరికి రా అని సూసైడ్ లెటర్ లో పేర్కొన్నాడు. దాని ప్రకారం మీ నాన్నగారు చివరి కోరిక తీర్చే అవకాశం ఉందా మీరు? బేసిక్గా ప్రణయ్ లేకపోయినా ఐ హ్యావ్ ఎ ఫ్యామిలీ హియర్. అత్తయ్య, మామయ్య, ఒక బ్రదర్, కొడుకు అందరు ఉన్నారు. నేను తన దగ్గరికి వెళ్ళి ఉండలేను, బట్ ఆమె నా దగ్గరికి వచ్చి ఉంటా అంటే నాకు నో ప్రాబ్లం. ఐ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ. దాన్ని బాగా మీ తండ్రి 25 సార్లు మీతో కాంప్రమైజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తే మీరే మీ తండ్రిపై కేసు పెట్టించారు. ఎంతవరకు? 25 సార్లు కాదు, నేను చెప్పాను కదా ఇందాక ఎవరు వచ్చి సీసీటీవీ ఫోటో తీస్తున్నారని. అప్పుడే మేము డౌట్ వచ్చి కేసు పెట్టాము. అక్కడ మీ బాబాయ్ మిగతా వాళ్ళు మాట్లాడింది ఏంటంటే తండ్రి చనిపోయాడన్న వార్త తెలిస్తే మీరు ఆనందించారన్నారు. నిజంగా అది వాస్తవమా? అంటే తండ్రి మరణ వార్త ఆనందించారా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ వాంట్ టు టాక్ ఆల్ దిస్, బట్ మీ అందరూ వెళ్ళి ఇంటర్వ్యూస్ తీశారు. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ యూ. జనాలు ఎవరైతే చూస్తున్నారో, శ్రవణ్ ఎవరైతే ఈ మాట అన్నారో మీరు అందరూ ఒకసారి రీక్యాప్ చేసి చూస్తే తన మొహంలో ఎక్కడ బాధ కనిపించింది? అసలు ఆ మాట ఆయన మొహం చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది. ఆ మాట తనకి వినండి, నేను చెప్పే నన్ను అడిగాను కదా, ఎక్కడ బాధ కనిపించింది? ఆయన లోపల బాధపడుతుండొచ్చు. నేనైనా మా ఫ్యామిలీ అయినా అడిగింది ఏంటి? ప్రణయ్ని చంపారు, దానికి తగ్గ శిక్ష పడాలి, ఉరి శిక్ష పడాలి అన్నాము. అది ఉరేస్తారా, లైఫ్ వేస్తారా, లేకపోతే అది ఏంటనేది సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇన్వెస్టిగేషన్ చేశాక వాళ్ళకి దొరికిన ఎవిడెన్స్ని బట్టి ఉంటుంది. అంతేకాని ఒక మనిషి ఇంకో మనిషిని చంపుకోమని, ఒక మనిషి ఎవరికి వాళ్ళు సూసైడ్ చేసి చావాలి అని ఏ మనిషి కోరుకోరు. మేము అంతే. ఎప్పుడైనా కేసు పరంగా వాళ్ళకి శిక్ష పడాలి అని కోరుకున్నాను తప్ప. మీరేం అడిగారు చెప్పండి. మీ తండ్రి చావుని మీరు ఎగతాళి చేశారన్నది బయటకు వినిపించింది. ఆ విధంగా మాట్లాడారా? నేను మీడియాతో మాట్లాడింది ఫస్ట్ టైం. ఇప్పుడు మొన్న ఏం మాట్లాడాను, మేము అప్పుడే లేసాను. బేసిక్గా నాకు అటు సైడ్ నుంచి ఇప్పటి వరకు ఏ ఫోన్ రాలేదు, ఇన్ఫర్మేషన్ రాలేదు. మీడియాలో చూస్తున్నాను, స్క్రోలింగ్ వస్తుంది. అప్పుడు TV9 or NTV సంథింగ్ స్క్రోలింగ్ వస్తుంటే చూసాము. అప్పటికి బాడీ చూపించట్లేదు. సో మొన్న షెడ్లో ఏదో అయినప్పుడు కూడా ఫస్ట్ మారుతిరావే అని చెప్పి ఇచ్చారని టాక్. సో అది జెన్యూనా కాదా అని కూడా మాకు ఐడియా లేదు. బికాస్ అది నమ్మే పని కాదు. నేను చెప్పినట్టు సూసైడ్ చేసుకున్నంత పిరికివాడు కాదు అన్నట్టు నేను నమ్మే పని కాదు అది. ఇప్పుడు ఒక అమ్మాయి అన్ని పక్కన పెడితే, ఇప్పుడు నాకు హస్బెండ్ లేరు, ఫాదర్ లేరు, ఒక విధంగా చూసుకుంటే ఆ సిచ్యువేషన్ నా ఒక్కదానికి తెలుస్తుంది. ప్రణయ్ చనిపోయినప్పుడే స్ట్రాంగ్గా ఉన్నదాన్ని ఇప్పుడు స్ట్రాంగ్గా ఎందుకు